ప్రస్తుతం మనం ఉన్నాం ఎన్టీఆర్ జిల్లా మైలవరం దగ్గరలో. ఇక్కడ తపోవన్ అని చెప్పేసి ఒక మంచి వృద్ధులకు సంబంధించి ఆశ్రమం ఉంది. ఇది ఎక్కడ వస్తుందంటే ఎగ్జాక్ట్ గా ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం వెళ్లే దారిలో 3 కిలోమీటర్లు, మైలవరం కంటే ఇంకా 3 కిలోమీటర్ల ముందరే ఉంటుంది. మీకు ఆర్చ్ కనిపిస్తుంది, దగ్గరలో గురుకుల పాఠశాల కూడా ఉంది. తర్వాత ఈ రోడ్డు వచ్చేసి మీకు భద్రాచలం వెళ్లే రోడ్డు అనమాట. చాలా ఈజీ అడ్రస్. కుంటముక్కల అనే విలేజ్ వెంకటాపురం దగ్గరలో అనమాట. సో ఒక్కసారి ఆశ్రమం లోపలికి వెళ్దాము. ఒక వ్యక్తి తన ఆలోచనకి, అలాగే తను ప్రపంచానికి లేదా సమాజానికి ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో ఆలోచనలకి రూపకల్పన చేసి ఈ ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్ లోనే ఇలాంటి ఒక పెద్ద లగ్జరియస్ హోమ్ ఫర్ ఏజ్డ్ అనేది ఎక్కడ లేదని చెప్పాలి. పెద్దవాళ్ల కోసం చాలా లగ్జరీగా ఉన్నటువంటి హోమ్ ఇది ఒక్కటే మొత్తం ఆంధ్రాలో. సో ఒక్కసారి చూద్దాం ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అని. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఆశ్రమంలో అప్పటికే ఉంటున్నారు వాళ్ళు, కొద్ది రోజులు ఉండి మళ్ళీ వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారట. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ చాలా స్పేషియస్ గా ఉంటుందమ్మా, రూమ్స్ కావచ్చు, ప్లేస్ కావచ్చు అంతా కూడా. వాటితో పాటు గోశాల ఉంటుంది, తర్వాత పెద్ద ఫార్మింగ్ ఏరియా ఉంది, నెక్స్ట్ గార్డెన్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అలాగే ట్రీస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. సో అన్ని కూడా ఒకసారి మనం కూడా చూసేద్దాం రండి. ఇప్పుడు రూమ్ లోపలికి ఎంటర్ అయ్యాం మనం. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నీ ఎలా ఉన్నాయి, వాళ్ళ మాటల్లోనే విందాం. మామగారు నమస్తే. మీకు కూడా నమస్తే అండి. ఎలా ఉంది ఇక్కడ? ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు చెప్పండి. 2 నెలలు ఇక్కడికి వచ్చి. 2 నెలలు అయిందా? ఎలా ఉంది? బాగుంది, ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉందా? గడపెట్టలేదు. గడపెడలేదు లేదు మరి ఇంకేంటి, మీరే చెప్పాలి. ఇంకే ఉన్నది చెప్పాను, ఏం చెప్పాను చెప్పారా? ఉన్నదే చెప్పాలి మరి. ఉన్నదే చెప్తున్నా. ఫెసిలిటీస్ అని మాత్రం బాగున్నాయి. టీవీ పెట్టారు, మాకు ఏసీ ఉంది, అన్ని ఉన్నాయి. ఇక్కడ గేజర్ ఉంది. మాకు అసలు దీంట్లో లేనంత లేదు. మాకు ఒక ఇంట్లో ఉన్నట్లే ఉంది. అయితే ఇంట్లో కంటే కూడా ఎక్కువ ఉంది. కంటే కూడా బాగుంది. మేము ఒక అమెరికాలో ఉన్నాడు ఒక అబ్బాయి, అమ్మాయి పోనారు. మీరిద్దరు ఇంటి దగ్గర ఒంటరిగా ఉండలేక ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ బాగుంది. బాగుందమ్మా. మాకు ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా ఇక్కడ ఉంది, హెడ్ కార్డ్ కూడా ఉంది మాకు. మా అబ్బాయి వాళ్ళు వస్తే, అమ్మాయి వాళ్ళు వస్తే కూడా ఇబ్బంది ఏమీ లేదు, అన్ని బాగున్నాయమ్మా. చూసారు కదా, వాళ్ళ మాటలోనే విన్నాము. ఒక్కసారి రూమ్ చూడండి మీరు, చాలా స్పేషియస్ గా పెద్దది ఉంది. అసలు చాలా పెద్ద రూమ్ ఉంది. కాటు వేసిన తర్వాత కూడా ఎంత స్పేస్ ఉందో చూడండి. తర్వాత ఇందాక ఆయన చెప్పినట్లు, అంకుల్ చెప్పినట్లు టీవీ కూడా వీళ్ళకి ఫెసిలిటీ ఉంది. దాంతో పాటు వెనకాల ఏసీ కూడా చూడొచ్చు మనం. చాలా లగ్జరియస్ గా ఉంది. ఇల్లు కూడా ఇంత బాగుండదేమో అనిపిస్తుంది. ఇక వాష్రూమ్స్, ముఖ్యంగా ఏంటంటే డోర్స్ గురించి చెప్పాలి. మనం ఎంటర్ అయ్యేటప్పుడే ఈ డోర్ చూడొచ్చు ఒక్కసారి, ఫస్ట్ అదే చెప్పాలి. ఎందుకంటే నుంచి ఎంటర్ అవుతాం కాబట్టి. ఎంత పెద్ద డోర్ పెట్టారో చూడండి. నాకు తెలిసి 5 feet డోర్ అనుకుంటా. ఇది చాలా పెద్ద డోర్ పెట్టారు. ఆ డోర్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటనేది వాళ్ళని అడగాలి. మరి నాకు తెలిసి ఈజీగా వీళ్ళు మూవ్ అవడానికి, బయటికి లోపలికి రావడానికి అయి ఉండాలి. దాంతో పాటు ఈ వాష్రూమ్ కూడా చూడండి, చాలా పెద్ద డోర్ ఇచ్చారు. రీజన్ ఏంటంటే ఐ థింక్ అసలు వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. కమ్మూడు కూడా కింద హైట్ ఇచ్చారు. ఇంత పెద్ద డోర్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఏదన్నా అవసరమైనప్పుడు బయటికి రావడానికి ఈజీగా ఉండటం, తర్వాత లోపలికి వెళ్ళడానికి ఏదన్నా అంటే లోపల గబుకున పెద్దవాళ్ళు కాబట్టి ఏదన్నా ప్రాబ్లం వచ్చి పడిపోయినా, లేకపోతే వాళ్ళు బయటికి రాలేకపోయినా కూడా మనం వెళ్ళి తీసుకుని రావడానికి, అవసరమైతే స్ట్రెచర్ మీద తీసుకుని రావడానికి కూడా అవకాశం ఉండే అంత పెద్ద డోర్ ఇచ్చారు. ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకసారి అన్నింటినీ చూద్దాము. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇటు సైడ్ చాలా స్పేషియస్ గా ఉండే క్యారిడార్ ఇచ్చారు. క్యారిడార్ అనాలో దీన్ని ఏమనాలో మరి. ఇక్కడ కూర్చునేకి మంచిగా చిన్నగానే ఉంది కానీ బట్ కూర్చునేకి మాత్రం స్పేషియస్ గా ఉంది. ఇక్కడ కూర్చుంటే మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది చూడండి. అక్కడ గార్డెన్ వ్యూ అంతా కనిపిస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ గార్డెన్ మొత్తం అంతా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. సేమ్ టైమ్ మనకు టైం పాస్ కూడా అయిపోతుంది అలా కూర్చుంటే. ఇక్కడ అంత బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి అమ్మా. హైదరాబాద్. ఎలా ఉంది మామగారు ఇక్కడ? బాగానే ఉందమ్మా, మాకు వాతావరణం అంతా బాగా. ఇల్లు సౌకర్యంగా ఉంది, రూము. మేము పెద్దాళ్ళు అయ్యాము, మనిషి అవసరం మాకు. అంతా బాగుంది ఇక్కడ. అన్ని నీళ్ల సౌకర్యం ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంతా బాగానే ఉంది. బాగా చూస్తున్నారు అందరూ. పని కూడా, భూషాలు కూడా ఉంది. మొన్న వెళ్తాము, మనకు డబ్బులు కూడా ఇచ్చాము మేము, ఫండ్స్. అదే మేతకి. పని మనిషి కూడా బాగా చూస్తారు, మంచి వాళ్ళు అందరూ. తపోవన్ కి సంబంధించిన కిచెన్ లో ఇప్పుడు మనం ఉన్నాం. చాలా హైజెనిక్ గా ఉంది కిచెన్ కూడా. లోపలంతా గ్రాసరీస్ పెట్టేసి ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ అన్ని ప్రాపర్ గా ప్లేస్ చేశారు. చాలా నీట్ గా, చాలా హైజీనిక్ గా ఉంది. తర్వాత దీన్ని ఆనుకునే డైనింగ్ హాల్ అన్నమాట. సో డైనింగ్ హాల్ లోకి వెళ్దాము. వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసినట్లున్నారు తినడం. ఇక్కడ చూడండి, కిచెన్ లో కూడా నో ఎంట్రీ పెట్టారు. ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా వచ్చారనుకోండి, హైజీనిక్ గా ఉండదు. ఆ కండిషన్స్ అన్ని స్పాయిల్ అయిపోతాయి, కిందంతా కూడా గలీజ్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు నో ఎంట్రీ
పెట్టేసున్నారు. వాళ్ళు ఆల్రెడీ తింటున్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో అండి, ఏం తింటున్నారు? గారి పూర్ణం పులిహోర రోజు ఇలానే పెడతారా? ఇలానే పెడతారండి. ఇన్ని వెరైటీస్. ఫెస్టివల్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుందండి, హోమ్లీగా ఉంది. ఎన్నాళ్ళు అయిందండి మీరు వచ్చి ఇక్కడికి? నేను వచ్చి 1 month అవుతుంది. అన్ని చాలా బాగా అనిపిస్తుంది కదా. చాలా బాగుంది, ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు నాకు. ఉండడానికి కదా వచ్చారు, ఇంకెళ్ళకండి, ఇక్కడే ఉండిపోండి. ఇంటి దగ్గర గుర్తొస్తారుగా. అయినా వెళ్ళబుద్ధి కావట్లేదు నాకు. బుద్ధి కావట్లేదు. ఎంత మంచి తోట లాన్ ఉందో ఒకసారి చూడండి. అసలు అటు సైడ్ ఇటు సైడ్ అన్ని కూడా న్యాచురల్ ట్రీస్ అని చెప్పాలి. ప్లాంట్స్ ట్రీస్ అన్ని కూడా ప్లాంట్ చేసి ఉన్నాయి. తర్వాత వాకింగ్ కోసం అని చెప్పేసి ఒక ట్రాక్ లెక్క కూడా మొత్తం కనిపిస్తా ఉంది మనకు. అటు సైడ్ ఇటు సైడ్ బాగా చూడొచ్చు. ఎవరైనా ప్రశాంతంగా నడవాలనుకున్న వాళ్ళు, లేదు ఈ అట్మాస్ఫియర్ లోకి వచ్చి కాసేపు మొక్కలతో గడపాలి, ఎందుకంటే ఇంట్లో అయితే మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, బట్ ఇలాంటి ఆశ్రమాల్లో మనం ఇలా చూడము జనరల్ గా. సో అలాంటి మిస్ కాకూడదు అనుకున్న వాళ్ళకు మొక్కలంటే ఇష్టం ఎవరికి ఉండదండి. అందులో పెద్దవాళ్ళు అంటే మొక్కలు చెట్లు చాలా ఇష్టపడతారు. సో ఇలాంటి వాటి మధ్య కూర్చోడానికి, వాళ్లే వచ్చి ఏమన్నా గార్డెనింగ్ చేయాలన్నా కూడా చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. వీటితో పాటు పక్కన కూరగాయలు కూడా, ఆశ్రమానికి అవసరమైనటువంటి కూరగాయల్ని ఆర్గానిక్ గా, ఎలాంటి మెడిసిన్స్ ఎలాంటి పెస్టిసైడ్స్ వేయకుండా న్యాచురల్ గా పెంచుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి అవే సరిపోతాయి ఇక్కడ పెరిగేటివే. సో ఒకసారి గోశాల కూడా చూద్దాం రండి. గోశాలలోకి వచ్చేసాం. చూడండి, దాదాపు 8-9 పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి, గోమాతలు ఉన్నాయి. అవి కూడా దేశీ గోమాతలు ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళకి అవసరమైనటువంటి పాలు, పెరుగు, మిగతా వాటన్నిటికీ, నెయ్యి, అన్నిటికీ అవసరమైనటువంటి పాలు వీటి నుంచి వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. తర్వాత వీళ్ళు చూడండి ఎంత కేర్ తీసుకున్నారో. చుట్టూరు నెట్ ప్రొవైడ్ చేశారు. మొత్తం గోశాలకు చుట్టూరు నెట్ ఇచ్చారు. అంటే ఎలాంటి మస్కిటోస్ కానీ లేకపోతే ఇతర బీస్ ఏమన్నా ఉన్నా అలాంటివి కానీ ఏవి కూడా రాకుండా ఉండేందుకు నెట్ ఇచ్చి చాలా కేర్ తీసుకున్నారు. ఇంకొకటి ఫ్యాన్స్ కూడా అరేంజ్ చేశారు చూడండి గోమాతల కోసం. సో పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారు కదా ఆవుల్ని, గేదెల్ని, ఇలాంటి వాటన్నిటిని కూడా. సో వాళ్ళు కాసేపు వచ్చి ఇక్కడ స్పెండ్ చేసేదానికి కూడా బుజ్జి బుజ్జి ఉన్నాయి చూడండి. అదిగో ఇటు సైడ్ కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి వాటితో స్పెండ్ చేయాలన్నా కూడా ప్రశాంతంగా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. కూర్చోడానికి కూడా ఉంది, ఇక్కడ కూర్చోవచ్చు. లేదంటే స్పేషియస్ గా ఉంది కాబట్టి చైర్స్ తెచ్చుకుని ఇక్కడ వేసుకుని కూడా కాసేపు వాటితో స్పెండ్ చేసి పోవచ్చు. తపోవన సృష్టికర్త శ్రీనివాసరావు గారి సతీమణి శాంతిశ్రీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. ఎందుకు ఇంత స్పేషియస్ గా, ఇంత మంచి హోమ్ ని పెద్దవాళ్ళ కోసం వాళ్ళు ఏర్పాటు చేశారో ఆమె మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు ఈ ఇంత గొప్ప తపోవనాన్ని ఏర్పాటు చేసిన సృష్టికర్త అయిన శ్రీనివాసరావు గారు ఈ రోజు లేకపోవటం బాధాకరమైన విషయం అండి. బట్ నేను చూసిన తర్వాత నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఆయన ఎన్నో సంవత్సరాల కళ ఇలా ఈ రూపంలో ఇక్కడ కనిపిస్తోందని చెప్తున్నారు. సో ఆయన ప్రతి చోట, అంటే మొక్కల విషయంలో కావచ్చు, గోశాల విషయంలో కావచ్చు, పైన రూమ్స్ ని స్పేషియస్ గా తయారు చేయడంలో కావచ్చు, ఈవెన్ డోర్స్ వెడల్పుగా పెట్టడంలో కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా ఆయన ఉన్నారేమో అనిపించేలాగా ఉన్నాయి ప్రతిదీను. ఎలా అండి దీనికి ఇంత ఏర్పాటు చేయడానికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి ఆయనకు గాని మీకు గాని? ఆయన కళ అండి, అది కట్టాలి, పెద్దవాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అన్నట్లు అన్ని పేషెస్ గా కట్టుకున్నారండి. వాకింగ్ ట్రాక్ అని అన్ని కట్టారు. అంటే ఎప్పటి నుంచి అనుకుని? ఆయనకి 20 సంవత్సరాల నుంచి డ్రీమ్ అండి, అది కట్టాలి కట్టాలి అని. ఎంతలో కట్టారండి? మొత్తం 5.5 ఎకరాల్లో కట్టారు. నేను లోపల రూమ్స్ చూశాను, చాలా పెద్ద ఉన్నాయి. డోర్స్ కూడా పెద్ద పెద్దవి పెట్టారు. ఈవెన్ బాత్రూమ్ డోర్స్ కూడా చాలా పెద్ద పెద్దగా పెట్టారు. ఎందుకు అలా పెట్టడానికి రీజన్ ఏంటి? పెద్దవాళ్ళు ఏదన్నా ఇబ్బంది పడ్డా ఆ స్ట్రెచర్ మీద తీసుకురావాలన్నా వీలుగా ఉండటానికని పెట్టారండి. అదే అక్కడ చెప్తున్నారు వాళ్ళు స్ట్రెచర్ కోసం అని చెప్పి పెట్టారమ్మా అని. పెట్టారు. నర్సింగ్ రూమ్ కూడా పెట్టారండి. కెమెరాస్, కెమెరాస్ అన్ని పెట్టారు. అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని కట్టారు. అందరూ చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి. ఈయన ఆశయం ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నేను, నా పిల్లలు, మా చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కలిపి ముందుకెళ్దామని చూస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు ఫణి. ఫణి గారు ఏమవుతారు శ్రీనివాసరావు గారు? శ్రీనివాస్ గారు మాకు సొంత పెద్ద అవుతారండి. ఈ తపోవన్ సృష్టికర్త ఆయనే కదా. అవునండి. ఇంత గొప్పగా రూపకల్పన చేయడానికి ఏంటండి రీజన్? అసలు పెద్ద గారు మొత్తం అంతా హైదరాబాద్ అండి, ఆయన బేస్ అంతా. ఓకే. పిల్లలు చదువుకోవడం కానీ మొత్తం అంతా అక్కడే. సో పిల్లలు సెటిల్ అయ్యి వాళ్ళు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత, సరే ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి ఏదన్నా కొంచెం క్యాపిటల్ దగ్గరగా, అన్నిటి దగ్గర మనం పెద్దవాళ్ళకి ఏమన్నా మనం సపోర్ట్ చేస్తా, హెల్ప్ చేస్తా, కొంచెం మంచి స్పేషియస్ గా. మామూలు ఓల్డేజ్ హోమ్స్ అంటే మనకు కొంచెం ఇరుగ్గా ఒక బిల్డింగ్ లో కట్టి అట్లా ఉంటాయి, అట్లా వద్దు. కొంచెం నేచర్ కి దగ్గరగా, కొంచెం స్పేషియస్ గా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే పిల్లలందరూ అమెరికాలో కానీ ఎక్కడ సెటిల్ అవుతున్నారు. పల్లెటూళ్ళన్నింటిలోనూ మనకి చాలా ఏళ్లలో సింగిల్ పేరెంట్సే ఉంటున్నారు ఎక్కువ. సో వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చి ప్లెజెంట్ గా, పీస్ఫుల్ గా, నేచర్ కి దగ్గరగా, నేచర్ తో మమేకం అవుతా వాళ్ళ
డేస్ ని హ్యాపీగా స్పెండ్ చేద్దాం అన్న మోటోతో ఆయన మొత్తం చాలా చోట్ల రీసెర్చ్ చేశారండి. చుట్టుపక్కల ఉన్నవన్నీ చూశారు. సో వాటిలో షార్ట్ కమింగ్స్ ఏంటి అవన్నీ చూశారు. చూసి లేదు మంచి స్పేషియస్ గా నేచర్ కి దగ్గరగా నీట్ గా చేయాలి అని చెప్పి చాలా ప్లాన్ చేసి, మీరు మొక్కలు కూడా చూసుంటారు, అవును. దాదాపు ఒక 2000 వెరైటీల మొక్కలండి. నాకు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీ దగ్గరలో నర్సరీలో కొత్త మొక్కలు ఏమి వచ్చినాయి ఇవి తప్ప ఆయన వేరే ఆలోచన ఉండదండి. ఆలోచించి ఇంత నీట్ కట్టుకున్నారండి ఆయన. సో మొక్కలు కూడా కూరగాయలు అన్ని కూడా మనమే పండించుకోవాలి, ఆర్గానిక్ గా పండించుకోవాలి, ఓకే. పాలు అవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి రావాలి, అంతా చాలా జాగ్రత్త తీసుకుని నీట్ గా ప్లాన్ చేసుకుని కట్టుకున్నారండి. మీరు చూస్తే కూడా కన్స్ట్రక్షన్ ఏరియా చాలా చిన్నదండి, చుట్టూ ఉన్న ఏరియా ఎక్కువ అండి. అవును. సో మనం ఏది కంజెస్టెడ్ గా అట్లా క్రామ్డ్ గా కట్టకూడదు, స్పేషియస్ గా ఉండాలి, నేచర్ కి దగ్గరగా ఉండాలి, నేచర్ చక్కగా మంచి గాలి వెళ్తురు రావాలి అనే కాన్సెప్ట్ ఆయన కట్టుకున్నారండి. రైట్ అండి. ఇప్పుడు 10 మంది వరకు ఉన్నారంట కదా, 10 ఇంకా మంది మీరు ఉన్నారు. తీసుకుంటున్నారా అండి? ఎంత ఎంత ఆక్యుపెన్సీకి అవకాశం ఉంది మీ దగ్గర? అంటే మొత్తం 34 యూనిట్స్ ఉన్నాయండి, మొత్తం 34 యూనిట్స్ ఉన్నాయి. మ్మ్. సో ఇప్పుడే రీసెంట్ గా లాస్ట్ 1-2 months లోనే మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. మీకు నుంచి ఓపెన్ అయ్యింది రీసెంట్ గా స్టార్ట్ చేశారు. అంటే మొత్తం అయిపోయినాయండి. లాస్ట్ ఇంకా చిన్న చిన్న పనులు ఏంటంటే అక్కడ అవి కూడా అయిపోయినాయి. ఓకే. సో ఇప్పటి నుంచి మేము ఓపెన్ అండి ఫుల్ గా. ఎవరన్నా వచ్చి కావాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఎలాంటి అవకాశాలు, ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఆశ్రమంలో మీరు కల్పిస్తా ఉన్నారండి? ఎందుకంటే చూస్తుంటే చాలా బాగా అనిపిస్తోంది ఆశ్రమం, ప్రకృతి ఒడిలో ఉందేమో అనిపిస్తోంది. సో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఎన్నో రకాల మొక్కల్ని డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి పర్టికులర్గా చూజ్ చేసుకుని తీసుకొచ్చి పెట్టాడు ఆయన. నేను ఎప్పుడన్నా వస్తే 2-3 రౌండ్లు రోజు వెళ్ళేసి వస్తాను. ఆక్సిజన్ కానీ, ప్యూరిఫికేషన్ కానీ, తర్వాత వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం అని సోలార్ ప్యానల్స్తో 3 బోర్వెల్స్ వేయించడం, ఈ పక్కన ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం అని అడిషనల్ ల్యాండ్ తీసుకోవడం, తర్వాత డైరీ కావాలి అని చెప్పేసి డైరీ యాడ్ చేయడం, తర్వాత ఫ్రూట్స్ కోసం అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ అండ్ సో మెనీ ఫ్రూట్స్, ఈ మామిడి చెట్లు చాలా కొనుక్కొని బయట ఎక్కడెక్కడి నుంచో కొన్ని మొక్కలు అయితే 6,000-7,000 రూపాయలు పెట్టి కూడా తీసుకొని వచ్చి ప్లాంటేషన్ చేసిన మనిషి ఆయన. ఆయన బేసిక్గా అగ్రికల్చర్ చేశాడు, ఓకే. ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశాడు. ఫార్మింగ్ మీద చాలా ఇంట్రెస్ట్. వాళ్ళ అమ్మాయి అబ్బాయి కూడా అంత దగ్గర ఎందుకు పెడుతున్నాం అంటే కూడా ఈ గడ్డి లాంటివి పెరగకుండా ఉండటం కోసం. మొక్కలు చాలా దగ్గర ఉంటే పని తగ్గుతుంది, వేరే వాళ్ళతో గడ్డి పెరగకుండా ఉంటుంది అనే దాంతో ఆశ్రమం ప్లాన్ చేయడానికి చాలా సంవత్సరాల ముందు, అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందే ఈ గార్డెన్ ప్లాన్ చేసి ఫస్ట్ బిల్డింగ్ Okay, ఫౌండేషన్ వేయలే, ఆహా. అప్పుడే గార్డెన్ తో స్టార్ట్ చేశాడు. తర్వాత చుట్టూ సోలార్ ఫెన్సింగ్ కానీ ఎవ్రీడే 4 రౌండ్లు కొడుతుంటాడు ఆయన. మొక్కల గురించి ఎంత ఇంట్రెస్ట్గా పెంచాడు అంటే అది ఇమాజిన్. ఈ బిల్డింగ్ కూడా ఫస్ట్ ఫౌండేషన్ దగ్గర నుంచి ఆయన మైండ్ 24 గంటలు దీని మీదనే. మనం ఏదన్నా చెప్తే కూడా వింటాడు, కానీ ఆయన మైండ్లో ఉన్న ఈ కాంప్రహెన్సివ్ ప్లాన్ని అదే ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఫ్లోరింగ్ కానీ, ఈ ఓపెన్ ఎయిర్ కానీ, 4 గంటలు 5 గంటలు ఈవినింగ్ కూర్చోవాలంటే సమ్మర్లో ఈ ఓపెన్ స్పేస్ ఉండాలని. మేము కూడా ఈ పైన కవర్ వేద్దామని అంటే కూడా వద్దు అని, ఎందుకంటే నేచర్ యొక్క అవును. ఇంట్రెస్ట్ కోసం అని ఇంత బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేశాం. హార్డ్లీ మెయిన్ రోడ్ నుంచి 1 ఫర్లాంగ్ దూరం కంటే అవును, ఎక్కువ దూరం లేదు. డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలనే దాంతో ప్లాన్ చేశాడు. రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అండి ఉమా గారు. ఆల్రెడీ మీరు ఇప్పటికే శ్రీరామ ఓల్డ్ ఏజ్ హోమ్, అలాగే న్యాచురోపతి హాస్పిటల్ నడిపిస్తా ఉన్నారు. మళ్ళీ తపోవన్లో కూడా మీరు ఉన్నారని తెలిసింది, అందుకే మిమ్మల్ని రమ్మని అడిగాను. ఇక్కడంతా చూస్తుంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే, ఎయిర్ విషయంలో కావచ్చు, స్పేషియస్ గా ఉన్న దాంట్లో కావచ్చు, న్యాచురల్ ఫార్మింగ్ లో కావచ్చు, తర్వాత గోశాల కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా యూనిక్ గా ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుందండి. శ్రీనివాస్ గారండి దానికి మెయిన్ రీజన్. ఆయన కూడా నన్ను అప్రోచ్ అయ్యి డెవలప్ చేస్తున్నానమ్మా, మీ సహాయం కూడా కావాలి అని చెప్పి నా దగ్గరకు వచ్చి అడిగారు. తప్పకుండా చేద్దామని చెప్పాను. సో వచ్చి వాళ్ళతో కలిసాము. అయితే ఈ లోపలే అలా జరిగిందనమాట. అది బ్యాడ్ లక్, బట్ దీన్ని మేము సాధిస్తాం. శాంతి గారితోటి మేమన్నీ కూడా కలిసి కంపల్సరీగా ఆయన ఆశయం ఏది ఉందో దాన్ని సాధిస్తామని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇదంతా ఏంటంటే పెద్దవాళ్ళ కోసం న్యాచురల్ గా ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండాలి, సేమ్ టైము చాలా స్పేషియస్ గా ఉండాలన్న ఉద్దేశంతో కట్టారని విన్నాను. అవునండి, అంత ఫ్రీగా ఉండాలి, ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు. వచ్చిన సాధకులు కానీ ఎవరైనా సరే ఆనందంగా ఉండాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి అని చెప్పి ఆయన ప్లాన్ చేసి ప్రతి అణువు కూడా పరిశోధించి చేసింది పని అన్నమాట ఇది. అట్లాగే వాళ్ళ సిస్టర్ గారు ఉన్నారు, ఆవిడ హోమియోపతి డాక్టర్ గారు, రమాదేవి గారు. ఆవిడది శ్రీనివాస్ గారి సిస్టర్. ఆవిడ హోమియోపతి డాక్టర్ గారు. సో నేను న్యాచురోపతి. అవును. సో అల్లోపతి కూడా ఉంది. ప్రతి ఒక్కరికి కూడాను ఆరోగ్యం అనేది అందుబాటులో ఉండేటట్టు చేయాలి అని చెప్పి అని అనుకుంటున్నాం అనమాట. మేజర్గా ఓన్లీ జస్ట్ ఓల్డ్ ఏజ్ హోమే కాదు, వచ్చిన సాధకులకి ఆరోగ్యంగా ఉండేటట్టు అన్ని సిస్టమ్స్ వాళ్ళకి అందించాలనే ఉద్దేశం మెయిన్గా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.